32 లక్షల దాకా వసూలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు బట్టి పట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీక్ అయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి అక్కడి నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకు తరలించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బీహార్లో జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన 14 మంది నిందితులు బీహార్ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి వాంగ్మూలం ఇచ్చారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా 13 మంది అభ్యర్థులను గుర్తించిన ఈఓయు అధికారులు 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. శనివారం మరో 9 మంది నీట్ అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. నీట్ పేపర్ లీక్ చేసిన సాల్వర్ గ్యాంగులతో వారికి ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించేందుకు పాట్నాలోని తమ కార్యాలయానికి సోమ మంగళవారాల్లో రావాల్సిందిగా ఆదేశించారు. వారిలో సికిందర్ కుమార్ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. నితీష్, అమిత్ ఆనంద్ అనే 2 వ్యక్తులు ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నడుపుతున్నారు. మే 5న పరీక్ష జరగ్గా మే 4వ తేదీనే పేపర్ వారి చేతికి వచ్చింది అని సికిందర్ వెల్లడించారు. ఆ పేపర్ కోసం డబ్బు చెల్లించిన అభ్యర్థులను పాట్నాలోని రామకృష్ణ నగర్ లో ఒక రహస్య గృహానికి రప్పించి వారిని అక్కడే ఉంచారని వివరించారు. సికిందర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని నితీష్, అమిత్ ఇద్దరూ ధృవీకరించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో తమ పాత్ర ఉంది అని ఒప్పుకున్నారు. ఆ ప్రశ్నాపత్రాలు ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల దాకా వసూలు చేసినట్లు చెప్పారు. యూపీ, బీహార్, జార్ఖండ్ తో సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ఈ సాల్వార్ గ్యాంగులు పనిచేస్తూ ఉంటాయి. వీరికి విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది. నీట్ పరీక్షని ఉదాహరణగా తీసుకుంటే వీరు నీట్ పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లకు భారీగా డబ్బు ఆశ చూపి వలలో వేసుకుంటారు. ఆయా సూపరింటెండెంట్లు ప్రశ్నపత్రాలు తమ వద్దకు రాగానే వాటిని సాల్వార్ గ్యాంగులకు చేరవేస్తారు. ఆ గ్యాంగుల్లోని సబ్జెక్టు నిపుణులైన సభ్యులు వాటిని 15 నుంచి 20 నిమిషాల్లో పరిష్కరించి ఆ సమాధానాలను అభ్యర్థులతో బట్టి కొట్టిస్తారు. తర్వాత వారు నేరుగా పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్ష రాస్తారు. ఇంకొన్ని పరీక్షలకైతే సాల్వార్ గ్యాంగ్ సభ్యులే పరీక్ష రాసి ర్యాంకు వచ్చేలా చేస్తారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలి అంటూ ఎన్టీఏకి ఆదేశాలు ఇవ్వాలని, ఆ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ 20 మంది విద్యార్థులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అంతేకాదు ఆ పరీక్షల్లో 620కి మించి స్కోర్ సాధించిన వారి విద్యా నేపథ్యాన్ని పరిశీలించేందుకు కోర్టు అపాయింటెడ్ కమిటీ లేదా స్వతంత్ర సంస్థతో పోస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్ జరిపించాలని వారు అందులో విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే నీట్ అక్రమాలకు నిరసనగా జూన్ 19, 20 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని, రాష్ట్రాలు తమ సొంత ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డిమాండ్ చేశారు.